హాయ్ అండి. ఇవాళ ప్రీమెన్స్ట్రువల్ స్పాటింగ్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది ప్రీమెన్స్ట్రువల్ స్పాటింగ్ అవుతుంది నాకు అని చాలా మంది చెప్తా ఉంటారు. పెద్ద పర్వాలేదు, అదే పెద్ద వరి అవసరం లేదని చెప్పి పంపిస్తూ ఉంటాం అనమాట. కానీ ఎక్కువ మంది అడుగుతున్నారు కాబట్టి దాని గురించి కొంచెం డౌట్స్ క్లియర్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. సో ఇది నార్మల్గా కామన్ అకరెన్సేనండి ప్రీమెన్స్ట్రువల్ స్పాటింగ్. జస్ట్ పెద్ద వరి అవసరం లేదు. మోస్ట్ కామన్గా ఇది ఎందుకు అవుతుందంటే ఇన్ఫెక్షన్స్ మూలన, నా ఉద్దేశంలో ఎక్కువ ఇన్ఫెక్షన్స్ మూలనేమో అనిపిస్తుంది. నెక్స్ట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే పద్దాక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటారేంటి మీ డాక్టర్స్ అందరూ అని అంటారు. అవును, హార్మోన్స్ మూలనే కదా మనకు మెన్సెస్లు వచ్చేది. హార్మోన్స్ కరెక్ట్గా ఉంటేనే కదా నార్మల్ మెన్సెస్లు రావటం కానీ అట్లా అయ్యేది. సో వాటిల్లో ఇంబ్యాలెన్స్ ఉండటం వల్లనే ఈ ప్రీమెన్స్ట్రువల్ స్పాటింగ్, పోస్ట్ మెన్స్ట్రువల్ స్పాటింగ్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఎండోమెట్రియం లైనింగ్ను కొంచెం ఇంబ్యాలెన్స్ ఉందనుకోండి, ఈస్ట్రోజన్స్ ప్రొజెస్ట్రాన్స్, ఎండోమెట్రియం లైనింగ్ అక్కడక్కడ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. దాని మూలన కొంచెం స్పాటింగ్ అవటం లాంటిది కనిపిస్తూ ఉంటుంది. సో ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మూలన. నెక్స్ట్ విపరీతమైన స్ట్రెస్కి లోనైనా పర్టికులర్ పర్సన్స్ కొంచెం అప్పుడప్పుడు ప్రీమెన్స్ట్రువల్ స్పాటింగ్ లాగా కనిపించవచ్చు. తర్వాత అండర్లయింగ్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయనుకోండి, అంటే ఎండోమెట్రియోసిస్ కానీ, ఒక్కొక్కసారి రేర్గా క్యాన్సర్స్ కానీ, ఇలాంటి వాటిల్లో కూడా ఇట్లా ప్రీమెన్స్ట్రువల్ స్పాటింగ్ లాంటివి కనిపించవచ్చు. ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీకి నార్మల్ మెన్సెస్ రావడానికి హింట్ లాగా కూడా, అంటే నెక్స్ట్ ఇంకా నాకు మెన్సెస్ వస్తుంది అనేది ఒక హింట్ లాగా కూడా ప్రీమెన్స్ట్రువల్ స్పాటింగ్ కనిపించవచ్చు. నెక్స్ట్ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ కూడా అవుతుందండి. అంటే ఇంప్లాంట్ అవుతుంది అనుకోండి, అప్పుడే జైగోట్ వచ్చి అక్కడ అప్పుడు ఎండోమెట్రియం లైనింగ్లో కొంచెం చిన్న బ్లీడ్ లాగా వచ్చి మెన్సెస్ లాగా, అదే బ్లీడింగ్ లాగా కొద్దిగా కనిపిస్తుంది. ఆ తర్వాత కూడా సరిగ్గా బ్లీడింగ్ అవ్వకపోవటం, ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే వచ్చి డాక్టర్ని కన్సల్ట్ చేస్తారు. అది ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటాం. తర్వాత పెరిమెనోపాజల్ లేడీస్లో కూడా చూస్తూ ఉంటామండి. తర్వాత ఈ డ్రగ్స్, కొన్ని మెడికేషన్స్ మూలన, అంటే థిన్నర్స్ వాడతారు, బ్లడ్ థిన్నర్స్ వాడతారు, వాళ్ళల్లో కూడా జరగవచ్చు. తర్వాత బర్త్ కంట్రోల్ పీరియడ్స్ కొంతమంది వాడుతూ ఉంటారు, వాళ్ళు అప్పుడప్పుడు మర్చిపోతానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ. అలాంటప్పుడు కూడా కొంచెం బ్లీడ్ లాగా కనిపిస్తుంది. అది కూడా ప్రీమెన్స్ట్రువల్ స్పాటింగ్ కెన్ కన్సిడర్. ఆన్ ది హోల్ నేను చెప్పొచ్చేది ఏంటంటే ప్రీమెన్స్ట్రువల్ స్పాటింగ్ పెద్ద వర్రీ అవ్వాల్సిన విషయం కాదు, నార్మల్ అకరెన్స్. ఇన్ కేస్ అది కనుక సివియర్ పెయిన్తో కానీ డిశ్చార్జెస్తో కానీ కనుక అవుతుంటే కనుక ప్రీమెన్స్ట్రువల్ స్పాటింగ్ డెఫినెట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. అలాగే పోస్ట్ మెన్స్ట్రువల్ స్పాటింగ్ కూడా అవుతుంది. ఒక్కోసారి బ్లీడింగ్ అయిపోయి కొంచెం గ్యాప్ వచ్చి మళ్ళీ బ్లీడింగ్ అవుతుంది. అక్కడ కూడా మళ్ళీ ఇదే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇన్ఫెక్షన్స్ ఇవే. కానీ కొంత పెథలాజికల్ కూడా ఉంటాయి. అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా పోస్ట్ మెన్స్ట్రువల్ స్పాటింగ్ ఎక్కువ. అంటే ఫైబ్రాయిడ్స్, పాలిప్స్, ఎండోమెట్రియోసిస్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా పోస్ట్ మెన్స్ట్రువల్ స్పాటింగ్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఏదేమైనా మీకు కంటిన్యూస్గా కనుక నార్మల్గా అనిపించినప్పుడు డెఫినెట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ.